అలా మీకోసం అంటే మీ కుటుంబం కోసం కానీ ఫ్యాక్షన్లో మీకోసం కానీ బలైపోయిన వారు కుటుంబాలను పరామర్శించడంలో చిన్న అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ ఫ్రాక్షన్ ఉన్నాయి. మేము రాజకీయాల్లో ఎంటర్ కాకముందే ఫ్రాక్షన్లు ఉన్నాయి. ఫ్రాక్షన్లు మేము పెంచి పోషించలే. మేము రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రాక్షన్లను మేము మటుమాయం చేశాం. అంటే ఈ క్రమంలోనే మీ వర్గంగా ఉంటున్న వారు కొంతమంది ఎవరైనా మీకోసం అంటే ప్రత్యర్థుల చేతిలో బలైపోయినారు అంటే అటువంటి కుటుంబాలను ఆదుకోవడంలో మీరేమన్నా కృషి చేసేవాళ్ళు? అంటే మీకోసం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయి ఉంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్డును పడుకోకుండా వాళ్ళని అది కదండి గ్రూపులు అంటే. ఇప్పుడు అలాంటి కుటుంబాల్లో ఎక్కడైనా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే ఇంత బరువు పోయాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే చెప్పాను ఆస్తులు వర్గాలని. సో వర్గాలను కాపాడుకునే దాంట్లో ఇట్లా ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు సహాయపడకుంటే ఇంకా ఏముంటుంది లైఫ్? ఈ వర్గాలు ఇలా పెంచిపోసే వాళ్ళు అప్పట్లో రాజీ పోదామన్న భావన అక్కడి నుంచి కానీ మీ నుంచి కానీ మళ్ళీ రాలేదంటారా? అదే చెప్పాను, ఒకసారి మోసపోయాను మా ఫాదర్. ఆ తప్పు మీరు చేయదలుచుకోలేదు? ఆ తప్పు మేము చేయదలుచుకోలేదు. వదిలిపెడితే వదిలేస్తే పీడపోతుంది, కానీ పోయి మోసపోవడం దానంత ఇది కాదు కదా. ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం బాగానే ఉంది కదా, ఫ్రాక్షన్స్ లేవు, ఏం లేవు, ఎవరు గొడవలు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు రాజీ అయ్యారా సమసిపోయా గొడవ? అయ్యో ఇప్పుడు ఆ సిస్టంలోకి ఎవరు పోవడం లేదు. రాజీ అనే మాట ఎందుకు వస్తుంది? ఇక్కడ గంగుల వాళ్ళని పక్కన పెడితే ఇరిగేల కుటుంబంతో మీకు ఎందుకు వైరం వచ్చిందంటారు? అది ఏదో అప్రస్తుతం అండి. ఐ కెనాట్ టాక్. అది వెరీ స్మాల్. ఇరిగేల కుటుంబం రామరాజు వాళ్ళతో కూడా మీకు ఫ్యాక్షన్ ఉంది అంటుంటారు కదా. ఇది ఎవరికో వచ్చినది మాకు వస్తుందండి. నేను చెప్పాను కదా, వర్గంలో ఫ్రాక్షన్ ఎవరి వల్లనో వచ్చింది. అది మాతో పాటు ఉంది, అది మాకు కూడా అగెనెస్టే అవుతారు జనరల్. గంగుల ప్రతాప్ రెడ్డి వర్గీయులు ఒకనొక మిమ్మల్ని చూసి ఆళ్ళగడ్డ వదిలి వెళ్ళిపోయారు అసలుకి అనేది కూడా అప్పట్లో విమర్శ ఉండేది. నేను అదే చెప్పేది, ఇక్కడ వర్గాలు ఇంపార్టెంట్ అండి, లీడర్లు ఇంపార్టెంట్ కాదు. ఈ లీడర్లు ఊర్లోకి వచ్చినా రాకపోయినా రాజకీయంలో ఆ లాస్ట్ మూమెంట్లో సూట్ కేసులు పెట్టినా ఎవరి వర్గాలు వాళ్ళకు ఉంటాయి. ఈ వర్గం ఇటు రాదు, ఆ వర్గం అటు పోదు. సో దట్ ఈస్ ఆళ్ళగడ్డ. గంగుల ప్రతాప్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఎన్నిసార్లు తలబడ్డారు? ఎంపీగా 2 సార్లు ఫైట్ అయినానండి. ఎమ్మెల్యేగా ఐ థింక్ 2 times. అంటే అవతల ఫ్యాక్షన్ అంటే మీరిద్దరు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఇద్దరు 2 కుటుంబాల మధ్య అసలు పచ్చగడి బగ్గుమనే తత్వము అసలు అప్పటికే మీ తండ్రి గారిని కూడా హతమార్చారు వాళ్ళు. ఈ నేపథ్యంలో అంటే అప్పట్లో ఆ ఎలక్షన్స్ ఎలా సాఫీగా జరిగాయి? అంటే రిగ్గింగ్లు కానీ అసలుకి బాంబుల మోత కానీ. ఇది రాజే చెప్పేది, ఫ్రాక్షన్ కన్నా రౌడిజం మితిమీరిపోయింది అది. సో మితి మీద పోయినటువంటి రౌడిజాన్ని తగ్గించేసరికి ఎలిమినేట్ అయింది. ఫ్రాక్షన్స్ 2 కుటుంబాల మధ్యన ఉండేవి. అది కామన్ పబ్లిక్కి ఎవరికి ఎఫెక్ట్ కాకుండా రోజులు ఇట్ వాస్ వెరీ గుడ్. మీకు చాలా వాట్ సెంటిమెంట్గా మీరు ఆలోచన చేయాలి. ఫ్రాక్షన్ అనేది 2 కుటుంబాలకు సంబంధించినది. రౌడిజం అనేది ఇది కామన్ పబ్లిక్కు లింక్ అయిపోయి అది ఫ్యాషన్ అయిపోయి పెట్టరేగిపోయి ఇంకా దందాలు సెటిల్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. దాంట్లో ఎవరి పాత్ర ఎవరికి ఉంటుందంటే ఊర్లు ఇచ్చిపోయినట్టు ఏ పాత్ర ఉంటుంది? ఇప్పుడు ఆళ్ళగడ్డ సెంటిమెంట్గా ఆళ్ళగడ్డ టౌన్ మొత్తం ఆళ్ళగడ్డ టౌన్ అంతా నా వర్గీయులు, నా బంధువులు, నా మనుషులే. వీళ్ళకు ఉండేది వెరీ లిటిల్ సిస్టమ్. ప్రతాప్ రెడ్డి వీళ్ళకు ఉండేది. సో వీళ్ళు ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఈ రౌడీజాన్ని పెంచి పోషిస్తుంటే చాలు. ఆ రౌడీజం అందుకే అది పెట్టరేగిపోయింది. ఎందుకు ప్రతాప్ రెడ్డికి ఆ ఫ్రాక్షనిస్ట్ ముద్ర పడడం లేదు? ఎందుకంటే ఈ వాజ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఆయన కోసం ఏం విచ్చలవిడిగా డబ్బులు సంపాదించేటువంటి ఒక నెట్వర్క్ పెట్టేసుకొని వాళ్ళు ఏం చేసినా ఆయన మద్దతు ఇస్తున్నాడు బ్యాక్గ్రౌండ్.
సో ఆ డబ్బు కోసం ఆడ రౌడీజం చేసేది, వాళ్ళను నేను కంట్రోల్లో పెడితే నాకు వచ్చింది ఇది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఆడ ఎక్కువ, మెజారిటీ నా వర్గాలు ఉన్నాయి, నా బంధువులు ఉన్నారు, సఫర్ కాకూడదని నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇట్స్ మై డ్యూటీ. ప్రతాప్ రెడ్డి దగ్గర బంధువులు లేరు, వాళ్ళ వర్గులు ఎవరు లేరు. మహా అంటే ఓ 15% మొత్తం ఆళ్ళగడ్డ టౌన్లో అంతా వాళ్ళకు ఉంటే, మిగతా 85% 90% నా వర్గీయులే. ఆ వర్గీయుల మీద ఇలాంటి నెట్వర్క్ ఒకటి పెట్టుకొని ఆయన సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాడు. ముద్ర అయితే నాకు పడింది. మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత గంగుల ప్రతాప్ రెడ్డి మీతో తలపడిన ప్రతిసారి ఓటమి పాలయ్యారు తప్పితే ఇప్పుడు గెలిచిన దాఖలాలు అయితే లేవు. అది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్. అంత వ్యతిరేకత ఉండిందంటారా గంగుల ప్రతాప్ రెడ్డి మీద? అంటే అంత మా మీద ప్రేమ ఉందనుకోవచ్చు. వాళ్ళ మీద వ్యతిరేకత ఉందో లేదో తెలియదు, కానీ ఆళ్ళగడ్డ ప్రజలు ఎప్పుడు మా కుటుంబాన్ని అభిమానిస్తున్నాం అనేది అందుకే మాకు అఫెక్షన్ టువర్డ్స్ ఆళ్ళగడ్డ స్టిల్ ఇట్స్ క్యారింగ్ త్రూ మై డాటర్ ఆల్సో. మరి మీకు టీడీపీలో అంతటి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా, మరి ఆ రోజు మీరు పీఆర్పీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్రాధాన్యత ఉన్నంత వరకు ఉన్నది, తర్వాత క్రమంగా ఏందో ఎప్పుడు ఎక్కడో ఎలాంటి మరి ఆయనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అది తర్వాత కూడా చర్చించుకున్నామా, అవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఆ టైంలో టీడీపీ నుంచి బయటికి రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవచ్చు.